దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువని రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని స్తుతించగల చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న ఆధ్యాత్మిక జీవితం కొనసాగిస్తున్న అందరికీ కూడా క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, పాలుబాసులు అవుతున్నారు, చాలా ఆనందిస్తూ ప్రభు నేను ఎంతగానో గనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. మనమంతా కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రభుని స్తుతించి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి, తెరిచి చూడండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి, వాక్య ధ్యానంలో పాలుబక్షులకండి, దైవ దీవెనలు పొందుకోండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 29వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగిను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు, ఉచితమైన అపారమైన కృపతో ప్రేమతో ఆధ్యాత్మిక కార్యక్రమంలోని బిడలను పాలుభాషణ చేస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత నాయన, నీ దాసుడికి ఇచ్చిన స్తోత్రం. ఇదంతా కేవలం నీ కృప, మీ ఆత్మ నడిపింపే. మరి బలపరచండి. ఏదైనా వాక్యం కూడా మీ ఆత్మ చేత బలపరచి దీవెన నింపండి. క్రీస్తు యేసు వారు ఉన్నత నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియుల చదవబడిన వాక్యం మనందరూ తెలుసు కదా. మరి బహుశా నేను ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను. అయినప్పటికీ కూడా మరి ఆత్మ నడిపింపు ద్వారా దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు మనము దేవుని మాట ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ భాగము పేతురు నీళ్ల మీద నడిచినటువంటి సందర్భము మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు గాలి చాలా ప్రచండంగా ఉంది, అలలు ఉవ్వెత్తున లేస్తా ఉన్నాయి, చుట్టూ పరిస్థితి అన్ని భయంకరంగా ఉంది. ప్రభువారు సముద్రం మీద నడిచి వస్తున్నాడు. నడిచి వస్తున్నప్పుడు పేతురు మొదట ప్రభువుని చూసి నీటిని పట్టించుకోలేదు, వీటిని కూడా పట్టించుకోలేదు. వాటిని అసలు చుట్టూ ఆ ప్రచండ వాన, గాలి, ఉవ్వెత్తులు లేసిన అలలు ఆ వేటిని కూడా లెక్క చేయలేదు. ప్రభువుని గుర్తించాడు. ముందు గుర్తించగానే ఆయన గుర్తిస్తూ, కానీ ప్రభువా నువ్వేనా? ఎస్ నేనే. అయితే నేను నీళ్ళ మీద నడిచానా, వచ్చేసేయి అన్నాడు. ప్రభువుని గుర్తిస్తూ ఆయన చూస్తూ నీళ్ళ మీద నడిచాడు. తర్వాత తాను ఒక సందేహపడ్డాడు. అరే నేను ఎక్కడ నడుస్తున్నాను ఇప్పుడు? పిల్లరా, అతడు తన చుట్టూ ఉన్న పరిస్థితి చూసేసరికి వెంటనే క్రిందకి దిగిపోవడానికి మునిగిపోసాగి అనే మాట. నీళ్ల మీద నడవడానికి శక్తినిచ్చినటువంటి దేవుడు పేతురును నీళ్ల క్రింద నడవడానికి ఎందుకు శక్తినివ్వలేదు? మన ప్రభువు పేతురుకి నీళ్ళ అడుగు నడిచి శక్తిని ఇవ్వాలనుకుంటే ఇచ్చేవాడే, క్రింద కూడా నడవరాబాయ్ అని. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, పేతురు తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూచి యేసు ప్రభు వారిని గుర్తించిన కొనసాగించకపోయాడు గనక ఒకే ఒక కారణాన నీళ్ల క్రింద కూడా నడిచే ధన్యతను పేతురు కోల్పోయినట్లు ఇక్కడ చూస్తున్నాం. గమనించాలి. ఈరోజు కూడా మనం ప్రభువుని గుర్తిస్తూ ఆయన వైపు అడుగులేస్తూ ఉంటే ఈ చుట్టూ పరిస్థితులు మనం ఏం చేయలేమండి. నిజం. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనము ప్రారంభంలో ప్రభువుని గుర్తించడం మొదలు పెడతాం. అయితే తర్వాత మనల్ని మనము పరిగణనలోనికి తీసుకుంటాం. నేను కదా, ఎప్పుడైతే తీసుకోవడదో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు ఎదురైపోతామండి. మనం నిజంగా ఆయనను గుర్తిస్తున్నట్లయితే ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడే విషయాన్ని మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. నిజమే. పేతురు ముందు చేసిన పని అదే. ప్రభు ఎదురుగా ఉన్నాడు, నేను వస్తాను అన్నాడు, వచ్చి అన్నాడు. ఆయన చూస్తున్నంతసేపు మునిగిపోలేదు. గమనించాలి. ఇక్కడ ఆయన మీద దృష్టి నుంచి నడుస్తున్నంతసేపు కింద నీళ్లు ఉన్నాయి, నేను నీళ్ల మీద నడుస్తున్నాను సత్యాన్ని గుర్తించలేదు. కానీ ఎప్పుడైతే క్రిందకు చూశాడో, చుట్టూ చూశాడో, అయ్యో బాబోయ్ నేను నీళ్ల మీద నడుస్తున్నానా అనేటువంటి ఒక సందేహం మొదలైంది. వెనకకి తగ్గిపోయాడు. ఈరోజు పిల్లలు నేను అంటాను, ఆయన మనల్ని ఎక్కడికి ఎలా నడిపిస్తున్నాడే విషయాన్ని మనం ఎప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండాలంటే మనము ఆయన నిజంగా గుర్తించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన చుట్టూ ఉన్న పరిస్థితులు వాస్తవిక పరిస్థితులే. గాలి, తుఫాను, ఎండ, వాన ఇవన్నీ వాస్తవమే. అయితే మనం వీటి పైపు చూసి భయంలో పడి క్రీస్తు ప్రభు వారిని గుర్తించి మర్చిపోతున్న కొన్ని సందర్భాలు.
సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు. ఆ రోజు పేతురు గారు అన్నాడు, ఈరోజు మనల్ని కూడా ప్రభు అంటాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎంత కష్టమైందైనా, ఎంత క్లిష్టమైందైనా సరే, ఆయనను గుర్తించడం మటు కొనసాగించు. ఆయన మీద మాత్రం పూర్తిగా ఆధారపడు. నీ పరిస్థితులు ఏవి కూడా నేనేమి చేయలేవు, ఏమీ చేయలేవు. నిజం. వీళ్ళ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఒక్క క్షణం పాటైనా సందిగ్ధం పడినట్లయితే వెనక్కి తగ్గిపోయినట్లే మనం. ఆయన స్వరం మనం వింటున్నప్పుడు, అవునా మాట్లాడుతున్నాడా, నిజంగా దేవుడు నాతో మాట్లాడతాడా, నమ్మొచ్చా, ఎప్పుడైతే ఆయన మొదలు పెట్టావో వెనక్కి తగ్గిపోయినట్టే. ఆయన మాట్లాడిన వెంటనే నువ్వు దేనికైనా సరే సిద్ధపడి నీ భారం అంతటి కూడా ఆయన మీద మోపాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన స్వరం నీకు ఎప్పుడు వినబడుతుందో నీకు తెలియదు. ఆయన స్వరం మనల్ని ఎప్పుడు పిలుస్తుందో మనకు తెలియదు. ఏమండి? అయితే మనం మాత్రము మనలను మనం విస్మరించుకుని క్రీస్తును గుర్తించడం కొనసాగిస్తున్నప్పుడు, ఆయనకు సంపూర్ణంగా లోబడి జీవిస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని చక్కగా వినగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఏమండి? నిన్ను నువ్వు విస్మరించుకోవాలి, నన్ను నేను విస్మరించుకోవాలి. ఏమండి? అటువంటిప్పుడు మాత్రమే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు విస్మరించినప్పుడు మాత్రమే మనము ప్రభువారిని గుర్తించగలుగుతాం. నన్ను నేను విస్మరించినప్పుడు, ఎంతటి అపాయానికైనా సిద్ధపడినప్పుడు మాత్రమే ఆయన స్వరాన్ని మనం స్పష్టంగా వినగలుగుతాం. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. పేతురుకు నీళ్ల మీద నడవడానికి ధైర్యం ఇచ్చిన దేవుడు, పేతురు నీళ్ల మీద నడిపించిన దేవుడు, నీళ్ల క్రింద కూడా నడిపించగల సమర్థుడు. ఆ సత్యాన్ని పేతురు మర్చిపోయాడు. ఈరోజు మన పరిస్థితులు ప్రతి క్షణం కూడా మనం భయపెట్టే పరిస్థితులే, ప్రతి క్షణం మనల్ని వెనక్కి లాగే పరిస్థితులే, ప్రతి పరిస్థితి కూడా మనల్ని ఆధ్యాత్మికంగా వెనకకు లాగేసేదే. అయినా కూడా మనం చేసిన పని తెలుసా, ఎదురుగా ఉన్నటువంటి ప్రభువును మాత్రమే చూడాలి. ఆయన వైపే నీ గమ్యము, ఆయన వైపే నువ్వు చూపుండాలి. ఆయనతో మాత్రమే నువ్వు నడవడానికి ఇష్టపడాలి. నేను అనే మాటను విస్మరించాలి. నేను లేను, సమస్తం ఆయనే. అలా ఎప్పుడైతే మనం అనుకున్నప్పుడు, ఇలా పేతురుకు ఇచ్చిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి, చుట్టూ పరిస్థితులు అన్నీ కూడా ఎప్పుడు ఉండేవే, వాస్తవం. నేను మరలా చెప్తున్నాను, ఈ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడు కూడా వాస్తవమైనవే. కానీ వాటిని విస్మరించినప్పుడు, ప్రభు వైపు చూస్తున్నప్పుడు, ఈ పరిస్థితులు ఏవి కూడా నిన్ను తాకలేవు, భయపడలేవు. ఆ సత్యాన్ని గమనించినప్పుడు ప్రభువు తప్ప మరి దేన్ని కూడా నువ్వు చూడలేవు. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ స్వరూపం మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నాయనా, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి యొక్క జీవితంలో నుండి అనేక సత్యాలు నేర్పిస్తున్నావు. ఈ దినము పేతురు జీవితంలో ఆయన ఇచ్చిన గొప్ప ధన్యత, నీళ్ల మీద నడిచేయడం అవకాశం, ఎంత గొప్ప ధన్యత. కానీ చుట్టూ ఉన్న పరిస్థితిని చూశాడు, భయపడి తండ్రి ఆ కొనసాగించలేకపోయాడు. నాయన, మా రక్షకుని మేము గుర్తిస్తూ విశ్వాస మార్గం ముందుకు నడవడానికి మా మార్గం సరళం చేస్తున్న స్తోత్రాలు. మేము ఒకవేళ మా చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి భయపడి ఆగిపోగలం. అలా కాకుండా మిమ్మల్ని మాత్రమే చూస్తూ ఆయన వైపు, గమ్యం వైపు నడుస్తూ ముందుకు కృప దయచేయండి. ఎత్తబడిన మాట వింటున్నప్పుడు అందరి జీవితం ఫలింపవచ్చు. క్రీస్తు యేసు నామములో, ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తురియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.